కొంచెం వెనక్కి. మావి గన్ అంటే ఇప్పుడు గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే మావిగన్ అనేది రాజధానిగా చేసుకుందాం మనం అంటున్నారు కదా ఆయన. మీరు అమరావతి మావిగన్ ఈ రెండిట్లో దేని పక్షాన్ని ఉంటారు? మావి గన్ అంటే చివరి గన్ కావాలా? ఏం సార్ ఆయన అంటే గన్ అంటున్నాడు ఆయన. ఓహో, గుంటూరు గన్నా? ఓహో, స్వతహాగా ఉండ గన్నేమో అనుకున్నావులే. కాదా, అది కాదా? ఓహో, మావి గన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆయన్ని మావి గన్ అంటున్నారు ఆయన. ఓ, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మావి గన్ అంటున్నాడా? మధ్యలో అఫాస్ట్రఫీ ఉందా ఒక గీత ఏమన్నా? లేదా? ఉంటే అప్పుడు గన్ అనుకోవచ్చు, తుపాకీ అనుకోవచ్చు. తుపాకీ రాజ్యం కదా, తుపాకీ రాజ్యంగా ఫీల్ అయ్యారు కదా అప్పుడు. అందువలన గన్నులు, ఫిరంగులు, పిస్టల్స్ వద్దు బాబు. మాకు కావాల్సింది ప్రశాంతమైన జీవనం. ప్రశాంతమైన జీవనం గడపటానికి మీరు ఎటువంటి పరిపాలన ఇస్తారో అటువంటి పరిపాలన ఇవ్వండి. అంతేగాని మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పొలాలు తీసేసుకుంటాం, లేకపోతే మీ ఇళ్ళు కన్స్ట్రక్షన్ లేకుండా, కన్స్ట్రక్షన్ చేసుకోకుండా మేము ఇసుక జేపీ మోర్గాన్కి ఇస్తాం, ఇటువంటి కుదరవు నాయన. వద్దు, అటువంటి పనులు వద్దు. దయచేసి మంచి పరిపాలన ఇస్తే నేను ఎన్నుకునేవాళ్ళు. యూ షుడ్ నాట్ గెయిన్ 11 సీట్స్. అంటే ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే ఈ మావిగన్ అనేది ఒక గేమ్ చేంజర్ రాష్ట్రానికి. ఆ మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది, గుంటూరులో రైల్వే స్టేషన్ ఉంది. ఎన్ని కలిసి ఉన్నప్పుడు తొందరగా అభివృద్ధి చెందింది. ఆల్రెడీ 3 రాజధానులని యూ ఫెయిల్డ్. అమరావతి ఏకైక రాజధాని అని ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చారు. తీర్పిచ్చిన తర్వాత మావిగన్ అని, మచిలీపట్నం అని. అసలు రాజధాని ఎక్కడన్నా రోడ్డు పక్కన ఉంటుందా? ఏమన్నా ఇవన్న దాబాలా ఏది? దాబాలు అయితే రోడ్డు పక్కన ఉంటాయి. అసలు మావిగన్ రోడ్డు ప్రక్కన నువ్వు రాజధాని పెడతావా? రాజధాని అనే కాన్సెప్ట్ అసలు యూ హ్యావ్ దట్ ఐడియా? అంటే క్యాపిటల్ అనేది ఎక్కడుంటుంది, దాని లక్షణాలు ఏంటి అనేది ఏమన్నా హ్యావ్ యూ దట్ ఐడియా ఆర్ నాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సే ఇట్ టు ది పబ్లిక్ ఆఫ్ ఏపీ ఫస్ట్. ఎందుకంటే రాజధాని అనేది ఎప్పుడైనా సరే ఓ చోట ఉంటుంది. ఆ ఓ చోట ఉండదాన్ని అది హైదరాబాద్ కావచ్చు. ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ క్యాపిటల్స్ టు ది స్టేట్స్ ఇన్ అవర్ ఇండియా. అంటే ప్రతిదానికి ఇప్పుడు గుజరాత్కి ఏంటి క్యాపిటల్ తెలుసు కదా. అదేవిధంగా ప్రతిదానికి ఒకే క్యాపిటల్ ఉంటుందా? లేకపోతే రోడ్డు పక్కన 3 చోట్ల మావిగన్ అని పెట్టి క్యాపిటల్స్ పెట్టుకుంటే వెళ్ళారా? నిజంగా నువ్వు చెప్పటానికి, మేము వినటానికి, దాది బెస్ట్ అని అనేవాళ్ళు అంటానికి నిజంగా రీజన్ ఉండాలి కదా, రీజన్ ఉండాలి. నేనంటుంది యాజ్ ఏ న్యూట్రల్ క్యాండిడేట్ గా ఐ షుడెంట్ ఫాలో ఎనీ పార్టీ. బీయింగ్ ఏ కామన్ సిటిజన్ ఆఫ్ దిస్ స్టేట్ ఐ హ్యావ్ టు టెల్ సంథింగ్ టు యూ. 3 క్యాపిటల్స్ వద్దు, లేకపోతే మావిగన్ అని రోడ్డమ్మట పెట్టొద్దు. రోడ్డమ్మట పెట్టాల్సిన అవసరం లేదు. రాజధాని నువ్వు అది వరకు అన్నట్టు ఏదో ఒకటి పెట్టు. నువ్వు యూ స్టాండ్ బిఫోర్ 2014 ఐ థింక్, అకార్డింగ్ టు మై నాలెడ్జ్ 2014లో అమరావతి ఏకైక రాజధాని అన్నవా లేదా? తర్వాత ఎందుకు వై షుడ్ యూ చేంజ్ యువర్ ఐడియా? ఎందుకు మార్చుకున్నావు చెప్పు. బికాస్ ఎందుకని? దాన్ని శ్మశానం అంటావా? ఎడారి అంటావా? ఎడారి అనిపిస్తావా? శ్మశానం అనిపిస్తావా? ఏంటి అసలు? అంటే ఈ రాష్ట్రాన్ని శ్మశానం చేద్దాం అనుకున్నావా? ఈ రాష్ట్రాన్ని ఎడారి చేద్దాం అనుకున్నావా? కాదయ్యా, మేము సస్యశ్యామలమైన కోస్తా ఆంధ్ర వాళ్ళమే. మేము ఎంతసేపటికి పచ్చగా ఉంటే చాలా చూసి ఆనందించేవాళ్ళం. కాబట్టి మీరు దయచేసి ఎడారి చేయొద్దు, శ్మశానాలు చేయొద్దు, ఆలోచన నుంచి విరమించుకోండి. బీయింగ్ యాన్ ఇంటెలెక్చువల్ పర్సన్స్ ఆఫ్ ది స్టేట్, నువ్వు మాత్రం ఎప్పుడూ కూడా మంచి వైపు అడుగులేస్తే మేము సపోర్ట్ చేస్తాం. మాకు పార్టీలతో సంబంధం లేదు. మంచి వైపు ఎవడు అడుగులేసాడో వాడినే సపోర్ట్ చేద్దాం. అభివృద్ధి వైపు ఎవడు అడుగులేస్తున్నాడు, ఎవడైతే మంచి అభివృద్ధి ఇస్తాడు, ఎవడైతే ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తుని, పిల్లల భవిష్యత్తును బ్రహ్మాండంగా ఉంచగలుగుతాడు అనేవాడే మాకు కావాలి. అంటే ఈ రాష్ట్రం భవిష్యత్తు మంచిదిగా ఉండాలి. చిన్న సబ్మిషన్ అండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ 1,00,000 కోట్లు ఇక్కడ అమరావతిలో పోసే కంటే 20,000 కోట్లతోటి మావిగన్ అభివృద్ధి చేసుకుంటాను మనకు బెస్ట్ అంటున్నారు కదా. అంటే అరే అన్ని జిల్లాలలో ఆఫీసులు కట్టుకొని ఒక్కొక్క ఆఫీస్కి గవర్నమెంట్ సొమ్ము వెచ్చించి
అట్లా కాదు, అసలు ప్రతి జిల్లాలో నువ్వు ఒక ఆఫీసు పెట్టుకొని ఆఫీసు గవర్నమెంట్ ఫండ్స్ వెచ్చించి నువ్వు ఆ విధంగా చేస్తా. ఇప్పుడు ఈ క్యాపిటల్ అనేది లేకపోతే ఇంకోటి అనేది ఇది దేశం కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఇట్ ఈజ్ ఫైనాన్షియల్, ఇట్ బికమ్స్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ దిస్ ఇండియా టు అవర్ ఇండియా. అమరావతి అనేది ఫైనాన్షియల్ క్యాపిటల్ కాబోతుంది. జాగ్రత్తగా గమనించు, జాగ్రత్తగా ఆలోచించు, దాన్ని ఒక రకమైన అభివృద్ధి వైపు తీసుకెళ్ళండి. అసలు రాబోయే దశలో అటు నుంచి ఢిల్లీ కన్నా కూడా అమరావతి రాజధాని కూడా కావచ్చు. ఏది ఈ దేశానికి కారణం ఏంటంటే బికాజ్ అది అక్కడ ఉన్నది కాబట్టి దాని లొకేషన్. అంటే మేము వస్తే మార్చేస్తామంటున్నారు, సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? నేను వస్తే మావిగానే రాజధాని అంటున్నారు, సాధ్యమయ్యే అవకాశం ఉంది. నువ్వు అంతకుముందు అమరావతిని ఎందుకు చెప్పావు కదా, అమరావతి ఏకైక రాజధాని చెప్పావా లేదా? చెప్పావు. నువ్వు ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పావా? ఇక్కడే మేమందరం. అసలు ఎంత మోసం చేసావంటే రోజా అనే ఆమె వాళ్ళ పార్టీ మెంబర్, మా వాడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు, ఆయన మోసం చేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను మోసం చేస్తున్నాడే మీరు కాదా చెప్పింది? ఈరోజు మరలా ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు అసలు ఇటువంటి ఈ నాన్ సెన్స్ అలా ఎట్లా చెప్పగలుగుతున్నారు? మాకైతే అర్థం కావట్లా. నిజంగా ఒక మామూలు వ్యక్తిగా, ఒక కామన్ సిటిజన్గా, ఒక లేమ్యాన్గా, ఏమీ తెలియని వ్యక్తిగా ఎవడైనా సరే ఆలోచించేటట్లయితే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. 3 రాజధానుల ఎక్కడైనా ఉందా? సౌత్ ఆఫ్రికా అనే ఒక ఎదవ దేశంలో తప్పితే, ఎదవ దేశంలో ఆడ కూడా అవసరమై పెట్టారు. అప్పుడు కూడా 3 రాజధానులు లేవు, 2 ఉండే. అసలు మామూలుగా రోడ్డు అమ్మటే ఏమన్నా దాబాలా? మరలా ఇంకోసారి చెప్తున్నా, ఐ రిపీట్ వన్స్ ఇట్ అగైన్, ఏమన్నా దాబాలా పెట్టుకోవడానికి? రాజధాని ఒక చోటే ఉంటుంది. ఏ దేశంలో అన్న చూడు, ఏ రాష్ట్రంలో అన్న చూడు, రాజధాని ఒక చోటే ఉంటుంది, ఒక చోటే అది ఉంటుంది. దాని గురించి ఆలోచించి తప్పితే అయ్యా దయచేసి ఇంకొకసారి ఆలోచించి మమ్మల్ని ప్రశాంతంగా బతకనేయండి. మా జోలికి రావద్దు. మా జోలికి రాకుండా అభివృద్ధి వైపు నువ్వు తీసుకెళ్ళు, ఈ జనాన్ని తీసుకెళ్ళు, రాష్ట్రాన్ని తీసుకెళ్ళు. మేము ఇంకొకసారి నువ్వు నిజంగా ఆలోచనలు మార్చుకొని ఇటువంటి ఆలోచనలు ఉండేటట్టయితే సిబిఎన్ అవసరం లేదు, ఎవరితో అయినా ఉంటాం. మాకు ఈ దేశం భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు కావాలి, అంతే. దట్స్ ఆల్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక మాట అండి, ఇప్పుడు మచిలీపట్నం పేరేందంటే మచిలీపట్నం. మచిలీపట్నం మరి మా ఆయన ఇచ్చారు వాళ్ళు, సరిగ్గా ఇచ్చారు దానికి. అంటే మా అని వస్తుంది కదా, ఎంఏ అంటే గనక మా అని వస్తుంది కదా. తెలుగులో మాట్లాడేటప్పుడు మచిలీపట్నం కదా, మాచిలీపట్నం కాదు కదా. ఎందుకు పెట్టినట్టు? గుంటూరుని గన్నని ఎందుకు పెట్టినట్టు? అసలు ఏంటి అసలు ఆలోచన ఏంటి? అసలు మనుషులు చేసే పనేనా అది? చెప్పండి. మొదలు ఇక్కడ కట్టుకున్నప్పుడు నేను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడ అని చెప్పిన మాటే, తర్వాత 3, తర్వాత 1, తర్వాత ఇంకోటి, ఇన్ని మాటల మనుషులు ఎవరైనా మాట్లాడతారా అని? అది నేను చెప్పేది ఒకటే మాట. అన్న మీరు చెప్పండి అన్న, ఇప్పుడు మచిలీపట్నమా ఇది మావిగన అమరావతి, ఈ రెండింటి మధ్య క్లాష్ నడుస్తుంది, మీరు ఎటువైపు? అసలు అది మావిగన్న అసలు ఎట్లా అండి? అది మావిగన్న అనేది కూడా అమరావతి పరిధిలోకే వచ్చి ఉంటుంది కదండి. ఇంకా కొత్తగా మావిగన్న అనేది ఏమన్నా మొత్తం ఆల్రెడీగా అమరావతి రాజధానిగా అనౌన్స్ అయ్యి పార్లమెంట్లో చట్టం చేసి చదువుకోని వాళ్ళకి కూడా తెలిసింది. మరి అంతంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చేసిన వాళ్ళకి ఎలా తెలియదో అర్థం కావట్లేదు. ఎవరికైనా రాజధాని అనేది పార్లమెంట్లో చట్టం చేసింది, ఉభయ సభల్లో అయిపోయింది, రాష్ట్రపతి ఆమోద ముద్రను తెలిపింది, దాన్ని మళ్ళీ నేను మారుస్తానంటే అది నవ్వుతున్నారండి.